బాగున్నావా? బాగానే ఉన్నాయి. ఏం పేరు? నాయకమ్మ. అడుగు మాకేం దగ్గరికి. ఏం పేరు? నాయకమ్మ. ఏది నీడ కూర్చుండు? నీడ కూర్చున్నాయ్యా, మీరు కూర్చోబెడుతుండ్రు నీడ మమ్మల్ని చంపుకుంటా. ఐ టేపులు పెడతలేరు, ఏం పెడతలేరు, పెద్ద బాధ పెట్టుకుంటా. ఏమైంది? ఐకేబీ పెట్టట్లే? పెడుతున్నారు. ఏంది ఎండల్లో మమ్మల్ని చంపుతుండ్రు మీరు? ఒడ్లు తీసి కూర్చున్నావా నీడకి? కూర్చో దిమ్మర పోయి అడ్డం పడుతుంటే. ఎన్ని రోజులు అయింది అక్కడ పోసిన ఒడ్లు? వారం రోజులు అవుతుంటాయి. వారం రోజుల నుంచి ఐ టేపులు పెట్టరా? ఎప్పుడు పెడతానంట? ఎప్పుడు పెడతానని చెప్పరు, ఏది చెప్పరు. మీ ఇళ్ళల్లో కూర్చుంటే మేము సావాలి నా ఎండకు. అంతేనా? మరేందయ్యా? ఏమేమి తీసుకుంటారంట? ఐకేబీలు పెడతారంట. తర్వాత ఇది ఉందిగా బోనస్లు కూడా వేస్తారంట. బోనస్ వేసినాడయ్యా, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది ఆయన ఎక్కి. ఏదయ్యా బోనస్? 2 సంవత్సరాల నుంచి పడట్లేదా? అయ్యా ఒక్కసారన్నా నల్లగొండ ముజనారాయణ మంత్రి ఆయన ఉత్తమ్ కుమార్ వేస్తున్నా 10 సార్లు అంటుండగా. ఏడయ్యా వేసేది ఆయన? అన్ని అబద్ధాలు చెప్పి ఓటే ఎంచుకురు, అవతల పడ్డారు. ఇప్పుడు మీరు మహారాజులు అయిపోతురు. ఎవరైనా అబద్ధం చెప్పిన ఆయన ఎవరు? మీరే. మేమంటే మరి అప్పుడు ఓట్లు పడ్డాక ఒక మాట మాట్లాడతారు, ఓట్లు పడ్డాక ఒక మాట. ఎవరు మీ దగ్గరికి ఎవరు వచ్చి? మీ ఎమ్మెల్యే ఎవరు? అరే కోమటిరెడ్డి వచ్చిండు, అన్నీ చెప్పిండు. ఎక్కడెక్కడ గ్యాస్ ఫ్రీ అని చెప్పిండు, బస్సులు ఫ్రీ అని చెప్పిండు, కరెంటు బిల్లు లేదని చెప్పిండు, ఇట్లా పింఛన్లు వేస్తా అన్నాడు, అన్నీ చెప్పిండు. 12 చెప్పిండు, 12 ఇంట్లో ఒక్కటి కూడా లేదు. 12 6 చెప్పిండు అంటే 6 గ్యారెంటీలు. కానీ మరి బస్సు ఇచ్చింది ఫ్రీ బస్సు. అబ్బా ఫ్రీ బస్ అయితే ఏమన్నా మాకు ఉద్యోగం అయ్యా? రోజు బస్సులలో పోను. ఏది గ్యాస్ కూడా ఫ్రీ అన్నాడు, మళ్ళీ ఉన్నట్టే 1010 కట్టుకుంటుండు. 500 ఇస్తా అన్నాడు. 500కి ఇస్తాను ఫ్రీ ఏమన్నా? 500కి ఇస్తా, 500 ఫ్రీ అన్నాడు. ఇప్పుడు 1010 కట్టుకుంటుండు. ఏమి ఇస్తుండ కోమటిరెడ్డి? అన్యాయం చేస్తుండు. పింఛన్ ఇవ్వట్లే నీకు? పింఛన్ కూడా లేదు. పింఛన్ కూడా ఆడిస్తుండు. అసలు పింఛన్ రావట్లేదా నీకు? పెరిగింది రావట్లేదా? పెరిగిందా? పెరగలే కదా. ఏడ పెరిగింది? 4000 పింఛన్ ఇస్తాను ఒప్పుకుండు. ఏది వచ్చిండా మీ కాడికి ఓట్లాడడానికి? వచ్చిండు అయ్యా. మా గుడి మీరు వచ్చే దారిలో ఉండగా అయ్యా, ఎగిరికోయగూడెం వచ్చే దారిలో ఆ గుడి కాడికి వచ్చా మాట్లాడారు. మా ఊరు వాళ్ళంతా వచ్చి మాట్లాడే కోమటిరెడ్డి అన్ని చేస్తాడని మా ఊరు వాళ్ళంతా కేసీఆర్ కేక ఆయన కేసీఆర్ ఓట్లు అంతే. మరి కేసీఆర్కి అయితే ఏం ఉపయోగం? 10 ఏళ్ళు ఏం చేయలేదంట ఆయన. మరి ఈయనేం చేసిండు? ఇప్పుడు చేస్తారంట 10 ఏళ్ళు ఆయన ఉంటాడంట రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఉంటే మరి మంచిగా చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డి మంచిగా చేసిండని ఎద్దురు. ఏం చేసిండు ఆయన? ఏం చేయండి ఎట్టేస్తారు చెప్పరా? మీది గ్రామ పంచాయతా? గ్రామ పంచాయతీ అంటే మాది కాదు. మరి సర్పంచ్ ఉంటా మీ ఊరికి? సర్పంచ్ ఇప్పుడు లేడు కదా, మరి కూడా మున్సిపాలిటీ కిందకి వచ్చిందా ఊరు? మున్సిపాలిటీనా? మా నోట్లు వేసిర్రా? మరి కాంగ్రెస్ గెలిచింది మీ కాడ మున్సిపాలిటీ? కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ కోమటిరెడ్డిగా. మరి మరి అందుకే మీరు అన్ని చేయబట్టే కాంగ్రెస్ వేసి రోడ్లు అన్ని చేసిండు. చేయండి ఓటు వేసారా మీరు? మరి ఏంటంటే జనము కొంచెం పైసలు ఎడగదలిండ్రు ఓట్లను గురించి, అట్లనే వేసిండ్రు. జనాలు ఇప్పుడు డబ్బులు తీసుకుని ఓట్లేసేటట్లేరు, మంచి జరిగితేనే ఎత్తురు. అమ్మో ఎవడయ్యా డబ్బులు తీసుకోకుండా? ఇప్పుడు ఆలియా కై గిట్ట ఒక్కొక్క ఓటుకు 20,000 ఇచ్చిరట. ఇక్కడ ఇచ్చిండ్రా? 20,000 ఆలియాలా. నీకెవరు చెప్పారు ఆలియాలా అన్ని డబ్బులు ఇచ్చిరని? నాకు ఎరిగే. ఇప్పుడు కుందూరు జాన్ రెడ్డి వాళ్ళకి ఇట్లా లేరే, వాళ్ళు మా చుట్టాలేగా. నీకెవరు చెప్పారు అంటుండగా? మరి మీకెళ్ళి డబ్బులు ఇచ్చిర్రు. ఇక్కడ ఏం 1500 2000 ఇచ్చేవరకు సచ్చిర్రు. కానీ ఇప్పుడు ఓవరాల్ గా ఎట్టుంది మరి? కేసీఆర్ అప్పుడు మంచి చేసిండా, ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తుండా? ఈ కేసీఆరే కదా ఈ పింఛన్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు? ఏమన్నా కొత్త పింఛన్లకి ఇట్లా ఎక్కువ చేసిండా? ఏం చేసిండు అయ్యా? చేసిండు. మళ్ళీ 10 ఏళ్ళు ఉంటుండ ఓటు వేస్తారంట ఆయనకే. వేస్తారు. ఎందుకయ్యారు? ఏమైంది? రేవంత్ రెడ్డికి మంచి పాలన చేస్తుంది, మంచిగా చేస్తుండ. మీకై చేస్తుండేమో అయ్యా, మీకై చేస్తుండేమో, అందుకని వేయాలని మీకు. మీకేది చేయట్లేదా? మీకేది ఇద్దరు అన్నదమ్ములు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు చేస్తురంట. ఇద్దరు కాకుంటే దండుగా. ఎవరు దండుగా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏమన్నా మేలు చేసినట్టు ఏం అనిపిస్తలేదు. ఇంకా ఆయన సచ్చడోళ్ళకు బతికడోళ్ళకు కేసీఆర్ ఇంకా నల్ల నీళ్ళు ఇట్లా తెచ్చిపించండి. ఈయన వచ్చి ఏముంది? ఏం చేసిండు ఈయన వచ్చి? రోడ్లు కొనరా అంటే కొంటనే కొంటలేరు. అయితే మార్కెట్ బంద్ పెట్టిస్తుంటారు. మీరు ఏడ కొంటారు? ఆల్రెడీ కొన్నాం, బోనస్లకి రెడీ చేస్తున్నాం, బ్యాంకులలో డబ్బులు బ్యాంకులలో పడుతున్నాయి అయ్యా. బోనస్ అని కూడా కొందరు నమ్మిండ్రు. దీనికి రేట్ తక్కువ బోనస్ వస్తుంది మనకి ఇట్లా అని కూడా నమ్మిండ్రు. ఆ బోనస్ లేదు, పాడు లేదు. ఇంకా అంతా మానవురు కొట్టేటోళ్ళు మీరు. ఏదయ్యాము మేమెందుకు కొడతాం? మేము ప్రభుత్వం ఏమన్నా కాకుంటే మీకు కూడా కొంత ఉంటదిగా. ఏముంటది? మీకు కూడా కొంత ఉండబట్టి ఎండలు వెళ్తారు, లేకపోతే ఎందుకు వెళ్తారు?